ఆ దర్శకుడు తెరకెక్కించిన సినిమాలు దాదాపు 15 అయినా మేకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. పార్థో ఘోష్, ఆయన పేరు తెలియని వారే ఉండరు. 1949 జూన్ 8న వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జన్మించారు ఆయన. బెంగాలీ హిందీ చిత్రాల రూపకర్తగా తనదైన ముద్ర వేసుకున్నారాయన. 77వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మర్నాడే పార్థో ఘోష్ గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కసారిగా తీవ్ర విషాదంలో నెట్టింది బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో. తమిళ చిత్రం నూరవత్తు నాలును పార్థో ఘోష్ హిందీలో 1991లో 100 డేస్ పేరుతో రీమేక్ చేశారు. జాకీ ష్రాఫ్, మాధురి దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఘన విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత ఆయన రూపొందించిన దలాల్ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. 1994లో మిథున్ చక్రవర్తితో తీసిన తీసరా కౌన్ సినిమా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక ఇది మలయాళ చిత్రం నెంబర్ 20 మద్రాస్ మెయిల్ మూవీకి రీమేక్. ఇక 1996లో పార్థో ఘోష్ రూపొందించిన అగ్నిసాక్షి సినిమా సూపర్ విజయాన్ని అందించింది. జాకీ ష్రాఫ్, నానా పటేకర్, మనీషా కొయిరాలా ఇందులో కీలక పాత్రలు చేశారు. ఆయన రూపొందించిన జీవన్ యుద్ధ్, యుగపురుష్ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి బాలీవుడ్లో. ఆ తర్వాత తీసిన చిత్రాలు మంచి విజయాన్ని సాధించలేదు. చివరగా 2018లో సినిమా తీశారు. ప్రస్తుతం ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టిన అగ్నిసాక్షి, 100 డేస్ మూవీస్కి సీక్వెల్ తీసే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఈ 2 సినిమాలు వచ్చే ఏడాది విడుదల చేయాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు ఆయన. ఈలోపే గుండెపోటుకు గురయ్యారు. ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. పార్థో మృతి పట్ల బాలీవుడ్ సినీ పరిశ్రమ సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తోంది. చాలామంది ప్రముఖులు కూడా వెళ్ళి కడసారి నివాళి అర్పించారు. ప్రస్తుతం పార్థో ఘోష్ ముంబైలోని మాద్ ఐలాండ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య గౌరీ ఘోష్ ఉన్నారు. ప్రేక్షకులను ఆకట్టుకునే థ్రిల్లింగ్ సినిమాలను తెరకెక్కించడంలో ఆయన నిష్ణాతుడు. 1999, 2000లో ప్రేక్షకులకు థ్రిల్, ఎమోషన్ అలాగే సామాజిక ఆలోచనలకు సంబంధించిన కథలను అందించి విలక్షణ దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆయనది కలకత్తా. హిందీతో పాటు బెంగాలీ సినిమాలకు మంచి దర్శకత్వం చేశారు. మొదట్లో హిందీ సినిమాల్లో చిన్న చిత్రాలతో అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు. అగ్నిసాక్షి సినిమాకు గాను పార్థో ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డు కూడా అందుకున్నారు. ఆయన మరణంతో హిందీ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా తీవ్ర విషాదంలోకి వెళ్ళింది. ఆయనకు అందరూ కూడా నివాళులర్పిస్తున్నారు.